అనంతరం యాంకర్ శ్యామల మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. డెఫినెట్ గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. బ్యాంక్ స్టేట్మెంట్ ఏమన్నా అడిగారా? రైట్, బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో దాదాపు 2 గంటల పాటు యాంకర్ శ్యామల విచారణ కొనసాగింది. ప్రస్తుతం అయితే యాంకర్ శ్యామల విచారణ ముగిసింది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, విచారణ అయితే ముగిసినట్టుగా తెలుస్తుంది. మరి ఎలాంటి క్వశ్చన్స్ వేశారని తెలుస్తుంది? అంటే యాంకర్ శ్యామల ఇందాక కూడా చెప్పారు, మన మీడియా అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఎవరైతే బాధితులు ఉన్నారో వారి తరపున సారీ అని కూడా చెప్పారు. సో అప్డేట్స్ ఏంటి? విచారణలో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, ఏమైనా వివరాలు తెలిసాయా? ఎస్ శాలిని, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటి శ్యామల పంజగుట్ట పోలీసుల విచారణ ముగిసింది. దాదాపు 2 గంటలకు పైగానే ఆమెను పోలీసులు విచారించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే అటు శ్యామల మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి తను స్పందించినటువంటి అంశాలన్నీ కూడా ప్రజెంట్ కేసు అనేది కోర్టుతో ముడిపడి ఉంది కాబట్టి తను అన్ని విషయాలను కూలంకషంగా మీడియా ముందు చర్చించలేను. ప్రస్తుతం కేసు అంతా కూడా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి తను కొంత మౌనం వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నటువంటి విషయాన్ని ఒక పక్కన తెలియజేస్తూనే, మరోవైపు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఇప్పటి వరకు అనేక మంది నష్టపోయారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి సో అటువంటి ఘటనల పట్ల తాను చింతిస్తున్నాను. మరోవైపు ఇటువంటివి మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటానన్నటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి. ఇక మరోవైపు పోలీసుల విచారణకు పూర్తిగా తాను సహకరిస్తున్నాను, ఎప్పుడు విచారణకు పిలిచినా సరే హాజరవుతాను అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు ఎదుట తాను తెలియజేసినటువంటి అంశాన్ని కూడా తెలియజేసింది. ఆమె ప్రస్తుతం దాదాపు 2 గంటల పాటు కొనసాగినటువంటి విచారణ అనంతరం ఆమె విచారణలో కూడా అడ్వకేట్తో కలిసే విచారణలో పాల్గొన్నారు. విచారణ తర్వాత కొద్దిసేపటి క్రితమే పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి విచారణ కంప్లీట్ చేసుకొని వెనుదిరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఇప్పటికే ఆ పోలీసులు వరుసగా ఎవరైతే ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు 24 మంది మీద కేసు నమోదు చేయడం జరిగిందో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలంటూ కూడా కొంతమందిని పిలుస్తున్నటువంటి నేపథ్యంలోనే వరుసగా ఒక్కొక్కళ్ళు విచారణకు హాజరవుతూ ఉన్నారు. అందులో భాగంగానే మొదట అటు కొంతమంది ఇటు రీతు చౌదరి, విష్ణుప్రియ భీమనేని, అలాగే టేస్టీ తేజ, మరోవైపున కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ వీళ్ళందరూ కూడా విచారణకు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నటి శ్యామల పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. ముఖ్యంగా ఈ యొక్క 2 గంటల పాటు కొనసాగినటువంటి నటి శ్యామల ఇటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు విచారణలో అనేక కీలక అంశాలను కూడా పోలీసులు రాబట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆమె ఎంతకాలం పాటు ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది కొనసాగించింది, ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారా వీటిని ప్రమోట్ చేయడం ద్వారా ఏ రకంగా ఆమె అంటే ఎంత పెద్ద మొత్తంలో సంపాదించినటువంటి అన్ని అంశాలను కూడా పోలీసులు రాబట్టారు. అనేక కీలక విషయాల్లో భాగంగా ఎంతకాలం పాటు అంటే ఏ అకౌంట్ల ద్వారా ట్రాన్సాక్షన్స్ చేశారు, ఈమెకు అమౌంట్ ను సెండ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి అన్ని అంశాలను కూడా పోలీసులు అటు నటి శ్యామలను తన విచారణలో తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అడ్వకేట్ సమక్షంలోనే పూర్తిగా ఈ విచారణ అనేది కొనసాగింది. తను గతంలో తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది.
తాను గతంలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అనేవి చేయడం జరిగింది, కానీ ఈ మధ్య కాలంలో ఎటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వైపు ఆ జోలికి వెళ్ళలేదు అనేటువంటి అన్ని అంశాలను కూడా పోలీసులు ఎదుట తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రస్తుతం ఆమె విచారణ ముగిసింది కాబట్టి మరి ఆమెను మరొకసారి విచారణకు హాజరవ్వాలని తెలియజేశారా, లేకపోతే ఇంతటితో ఇప్పుడు ఏ సంగతి ఏంటి అనేది కూడా పోలీసులు కొంత స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. పెసర పరిస్థితి అదే, శనగల పరిస్థితి అంతే, మినుముల పరిస్థితి అంతే, కందుల పరిస్థితి అంతే. ఏ పంటకు ఈరోజు కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఈరోజు రైతన్న వ్యవసాయం చేస్తా ఉన్నాడు. రైతన్నలకు చీనీ చెట్లకు సంబంధించి గతంలో ఎప్పుడు చూడని రేటు వైఎస్ఆర్సీపీ హయాంలో రేట్లు వస్తే టన్ను ₹1,00,000 ₹75,000 అమ్మిన రోజు నుంచి చూస్తే సూట్ అనేది లేకోకుండా, కమిషన్ అనేది లేకుండా కొనుగోలు చేసే పరిస్థితి గతంలో ఉంటే ఈరోజు 23,000, 15,000, 18,000. కోవిడ్ టైంలో లారీలు డీజిల్ మనమే పెట్టి రైతులకు డైరెక్ట్ అకౌంట్ వేసినాం సార్. 12 కోట్ల రూపాయలు రైతులు డైరెక్ట్ రేటు మన కోవిడ్ రేటు ఉంది సార్. లారీలు మనమే దారుణంగా ఉన్న పరిస్థితి. నేనైతే ఒకటి చెప్తా ఉన్నా, ఈ 4,000 ఎకరాలకు సంబంధించిన ఈ ప్రతి రైతన్నకు నేను ఒకటే భరోసా ఇస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం జరిగేందుకే, చేసేందుకే ఈరోజు నా ఈ పర్యటన. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలి, ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ఖచ్చితంగా రైతులకు అందరికీ కూడా రావాలి. ఏ రైతన్నకు కూడా ఇవి రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే మాత్రం ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా, కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, కళ్ళు మూసుకుంటే మరో 3 ఏళ్ళు ఓపిక పట్టండి. వచ్చేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని చూసేటట్టుగా వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ను ఇప్పిస్తా, ఇప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను. ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు 2023లో ఏ రకంగా ప్రతి రైతన్నకు ₹50,000 మళ్ళా ఇచ్చినట్టుగా ఆ డబ్బు కూడా మళ్ళా ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా రైతన్నకు. ఇది ప్రతి రైతన్నకు నేను భరోసా ఇచ్చి నేను ఈ విషయం చెప్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నష్టపోయిన రైతన్నలకు కూడా ఖచ్చితంగా పార్టీ అంతో ఇంతో, అధికారంలో మనం లేము, ప్రతిపక్షంలో మనం ఉన్నాం, అంతో ఇంతో చేసే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తాం. అది రాబోయే రోజుల్లో అవినాష్తో నేను మాట్లాడుకుని అవినాష్ ప్రతి రైతుకు మేలు జరిగేట్టుగా, ఎంతో కొంత మేలు జరిగేట్టుగా అవినాష్ ద్వారా అది చేయించే కార్యక్రమం కూడా చేస్తాం. చేస్తా ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అరటి సాగులో పులివెందుల రాష్ట్రంలో నెంబర్ 1. పులివెందుల అరటి సాగులో ఇక్కడ పులివెందుల రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 25 కోట్ల రూపాయలు పెట్టి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోక మునిపే దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వంలో ఉంది అని అంటే కనీసం దానికి యూజర్ ఏజెన్సీని టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీని
ఐడెంటిఫై చేసి యూజర్ ఏజెన్సీకి దాన్ని అప్పచెప్పి కనీసం దాన్ని వాడుకలేకి కూడా ఈ ప్రభుత్వం తీసుకొని రాకుండా ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది అని అంటే వీళ్ళకి రైతుల మీద ఎంత కపట ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకాలం నిదర్శనం అవసరం. అక్కడే గన యూజర్ ఏజెన్సీని గన ఇచ్చి ఉండింటే 500 మెట్రిక్ టన్నులకు సంబంధించిన సామర్థ్యం ఆ కోల్డ్ స్టోరేజ్లో ఉంది కాబట్టి యూజర్ ఏజెన్సీని గన పెట్టి ఉండింటే ఆ యూజర్ ఏజెన్సీ అరటికి సంబంధించిన కొనుగోలు చేసేవాడు, వీళ్ళు రైతన్నలు ఆ యూజర్ ఏజెన్సీ అక్కడ పనిచేస్తూ ఉంది కాబట్టి వీళ్ళైనా కూడా అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉండేది. మా ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఎక్స్పోర్ట్ చేసినాము 2 కంటైనర్లను పెట్టి అరటికి సంబంధించి అవి ఇంకా ప్రోత్సహించబడేటివి. ఈరోజు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి అని అంటే ఒకవైపున రైతుల పరిస్థితి ఈ వర్షాల వల్ల ఈ గాలుల వల్ల ఇటువంటి దారుణమైన పరిస్థితి ఒకవైపున ఉంటే మరోవైపున రేటు చూస్తామా అంటే నెల కిందట 26,000 పలికిన రేటు ఈరోజు 9,000 రూపాయలకు పడిపోయిన పరిస్థితులు చూస్తా ఉన్నాం. 9,000 కూడా కాదు, ఇంకా 9,000 కూడా కాదు సార్, ఇంకా తక్కువ అంటున్నారు. వ్యాపారస్తులు ఎంత అంటే బండి పంపడు సార్. ఈరోజు 9,000 కాదు 6,000 అని చెప్తున్నారు రైతులందరూ. ధర పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నది రైతును ఎక్కడ పట్టించుకుంటా ఉంది అని అడుగుతా ఉన్నా. మిర్చి పంట అయినా అదే పరిస్థితి, ధాన్యం కొనుగోలైనా